బిర్యానీ 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 ఆల్ టైమ్ ఫేవరెట్ బిర్యానీ. సో బిర్యానీ ఎంత ఇష్టమైతే మాత్రం అంతలా తింటారా అని అంటారా? సో మేము బిర్యానీ మంచిగా తింటామండి. వీక్లో 2-3 టైమ్స్ తింటాము. సో అలాగని చెప్పి స్పైసెస్ ఏమి ఎక్కువ వేసి మసాలాలు అవన్నీ వేయనండి. సో పిల్లలు తింటారు కాబట్టి తక్కువగా వేసి చేస్తాను. సో మసాలా కూడా వెయ్యను అంతలా. సో అప్పుడు బిర్యానీ ఎందుకు అవుద్దక్క అంటారా? అలా ఏం లేదండి. సో మనకి ఎప్పుడైతే బిర్యానీ ఆకేస్తామో బిర్యానీ ఫ్లేవర్ అయితే మనకు వచ్చేస్తుంది. సో ఎప్పుడన్నా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అలా వేసినప్పుడు అయితే కొంచెం స్పైసెస్ ఎక్కువ వేస్తాను. సో పిల్లల కోసం కొంచెం లెమన్ పిండి అట్లా తినిపిస్తాను. కానీ సో వీక్లో లంచ్ బాక్స్ స్పెషల్స్ అవన్నీ చేస్తాను కదా. సో మెంతాకు బిర్యానీ, టమాటా రైస్, లైక్ ఇంకా పాలకూర రైస్ అలా చేస్తాను కదా. సో పిల్లలకి అదే బిర్యానీ అని చెప్పి పెట్టేస్తాను, మంచిగా తింటారనమాట. సో అందుకనే ఎంత తిన్నా ఏమవుదనమాట. సో ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి మంచిగా స్పైసెస్ అన్నీ వేసి చేశాను. సో ఎంత స్పైస్ వేసానంటే మా పిల్లాడు ఖచ్చితంగా తిండండి. సో కాబట్టి వాడి కోసం కొంచెం లైట్గా రైస్ కుక్ చేసి అదే పెట్టేశాను అనమాట. సో మీరు ఇష్టంగా తిని ఫుడ్ ఏంటి? బిర్యానీలో అయితే చికెనా, మటనా, ఫ్రాన్సా, ఎగ్ ఏం తింటారో కామెంట్ చేయండి. బిర్యానీ అని పేరు పెడితే చాలు నేను ఏదన్నా తినేస్తాను. సో ఇదండి నా బిర్యానీ స్టోరీ. ఏమంటారు మరి? చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, నన్ను మర్చిపోయారా? సో అలా మర్చిపోకండి ప్లీజ్. వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పెడతాను. కొంచెం గ్యాప్ వచ్చినా కానీ మంచి కంటెంట్ వీడియో చేసి పెడతాను. సో కుకింగా, లైక్ లైఫ్ స్టైలా ఏంటి అని కిడ్స్ ఓరియంటెడ్ ఏం చేద్దామని ఆలోచించడంలోనే సగం టైం సరిపోతుందండి. సో పిల్లలకి హెల్త్ బాగోకపోవడం, లేకపోతే జర్నీ, సో ఇవన్నీ అలా అయిపోతుంది. రీసెంట్గానే హైదరాబాద్ వెళ్ళొచ్చాను. ఆ వీడియోస్ కూడా కొంచెం లేట్ వస్తాయి అంతే.